హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసే విధానం చూపిస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి, తెచ్చుకోవాలి. ఇంకా శారీకి మ్యాచింగ్ తగ్గట్టు సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఇంకా గ్లూ, సిజరు, కుందన్స్ తీసుకోవాలి. తర్వాత ఇలా వైన్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఇలా ప్యాడ్కి చుట్టుకోవాలి. నేనైతే 50 కౌంట్ చేశాను. తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. సిజర్ తోటి కట్ చేసుకొని వెంటనే ఆ థ్రెడ్కి గ్లూ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వెంటనే బ్యాంగిల్కి మిడిల్లో ఇలా గ్లూ పెట్టేసి ఇందాక అతికించుకుని ఉంచుకున్న సిల్క్ థ్రెడ్ని ఇలా వెంటనే పెట్టేసుకోవాలి. బ్యాంగిల్కి ఇలా గ్లూతో అటాచ్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టాలి, 5 మినిట్స్. తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ని తీసుకొని ఇలా టైట్గా థ్రెడ్ని పట్టుకొని చుట్టుకోవాలి. ఇలా క్రాస్గా చుట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా 1 బై 1 ఇలా చుట్టుకోవాలి, అంతే. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు అనేది. బ్యాంగిల్ మొత్తం ఇలాగే చుట్టేసుకోవాలి. నేనైతే నా శారీకి తగ్గట్టు వైన్ ఇంకా సిల్వర్ కలర్ తీసుకున్నాను. మీరు మీ శారీకి మ్యాచింగ్కి తగ్గట్టు తీసుకొని ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టేశాక టైట్గా థ్రెడ్ని పట్టుకొని గ్లూతో అతికించుకోవాలి. థ్రెడ్ని మాత్రం వదిలేస్తే మొత్తం బ్యాంగిల్ మొత్తం ఊడిపోతుంది. టైట్గా పట్టుకొని గ్లూతో అతికించాకే వేలు తీసి తర్వాత మిగిలిన థ్రెడ్ని సిజర్తో కట్ చేసుకోవాలి. థ్రెడ్ని కట్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా గ్లూ తీసుకొని ఇలా బ్యాంగిల్కి అతికించుకోవాలి, అంతే. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇంకా కుందన్స్ అతికించాలి. ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గ్లూ పెట్టేసి దానిపైనే కుందన్స్ అతికించుకోవాలి. నేనైతే హాఫ్ ఫ్లవర్ డిజైన్ పెట్టాను. ఇలా 1 బై 1 కుందన్స్ అతికించుకోవాలి. బ్యాంగిల్కి 4 సైడ్స్ ఈ డిజైన్ పెట్టేశాను. ఇంకా మిగిలిన గ్యాప్లో ఇలా 3 కుందన్స్ పెట్టాను. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇంకా స్మాల్ బ్యాంగిల్స్ ఇందాక చూపించిన విధంగా సిల్వర్ థ్రెడ్ తీసుకొని ప్యాడ్కి చుట్టుకోవాలి. 35 టైమ్స్ చుట్టుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకొని
బ్యాంగిల్కి చుట్టుకున్న తర్వాత ఇలా కుందన్స్ అతికించుకోవాలి అంతే. సిల్వర్ బ్యాంగిల్ కూడా రెడీ అయిపోయింది. బ్యాంగిల్స్ అన్నీ రెడీ చేశాను. నాకైతే చాలా నచ్చాయి ఈ బ్యాంగిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.